లు సహా పలువురు మీద జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. విప్లవవాద నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాడీ హత్య నిరసిస్తూ అతడి మద్దతుదారులు ఢాకా సహా పలుచోట్ల నిరసనలు ధర్నాలు చేస్తున్నారు. స్థానికంగా జరుగుతున్న ఆందోళనలు గమనిస్తే మరికొద్ది రోజుల పాటు ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగేలా కనిపిస్తున్నాయన్నది బంగ్లా ప్రజలు చెప్పే మాట. నాగేశ్వర్ గారు, బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులకి 2026లో బిగినింగ్లో ఏమైనా పులి స్టాప్ పడుతుందనుకోవచ్చు? ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారా అక్కడి ప్రభుత్వాలు? ముందుగా అసలు మీరు ఆ చనిపోయిన హత్యకు గురైన ఉస్మాన్ హాదీని విప్లవవాద నాయకుడు అన్నారు. మీకు ఎవరు చెప్పారు ఆయన ఏ విప్లవం చేశారో నాకు తెలియదు. సో సహజంగా విప్లవవాద నాయకుడు అంటే మనకు ఫిడెల్ కాస్ట్రో, ఒక చే గువెరా, ఓ భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వీళ్ళు కదా కనబడేది. ఓ చాకలి ఐలమ్మ, ఒక మీకు కొమరం భీము కదా, వీళ్ళు కదా విప్లవకారులంటే. సో ఒక దుర్మార్గమైన మత ఛాందసవాది ఏ రకంగా విప్లవవాదుడు అవుతాడనేది మన క్వశ్చను. అందువల్ల మనము ఈ వెస్ట్రన్ న్యూస్ ఏజెన్సీస్ ఇచ్చే వార్తల్ని తెలుగు మీడియాలో ఆలోచించకుండా అనువాదం చేసి ఇట్లాంటి వార్తలు వస్తాయి. ఆయన విప్లవవాద నాయకుడని మనం పెద్ద సర్టిఫికేట్ ఇస్తున్నాం. పచ్చి భారత వ్యతిరేకి, ఉన్మాది, అలాంటి అతను మన విప్లవవాద నాయకుని ఎట్లంటాం? సో యాంటీ ఇండియా ఇస్లామిస్ట్ ఫోర్సెస్కు ప్రతీక. ఆయన కూడా హత్య కావాలని మనమేమి కోరుకోము. 2025లో మాత్రం బంగ్లాదేశ్ పరిస్థితి చాలా తీవ్రంగా ప్రమాదకరంగా మారింది. స్ట్రీట్ పవర్ ప్రివేల్ అవుతోంది. యూనస్ ప్రభుత్వం దాదాపు ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. ఒక రకంగా వీధుల్లో ఇస్లామిస్ట్ శక్తులు రాజ్యమేలుతున్నాయి. పాకిస్తాన్ గ్రిప్ పెరిగింది. క్లియర్గా ఐఎస్ఐ కూడా రంగంలో దిగిందని వార్తలు వస్తున్నాయి. లష్కర్ ఈ తోయిబా బహిరంగంగానే ప్రకటించింది బంగ్లాదేశ్ పరిణామాల వెనుక మేమే ఉన్నామని. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పైచేయి సాధించింది. మీకు ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి, జరుగుతాయో లేదో అనుమానం. పెద్ద ఎత్తున మైనార్టీలపైన దాడులు జరుగుతున్నాయి. ఆఖరికి యూనస్ ప్రభుత్వం పైన ఉస్మాన్ హాదీ సోదరుడే ఖండించారు. ఇండియా పైన దాన్ని నెట్టేద్దామని చూశారు. ఉస్మాన్ హాదీని చంపిన వ్యక్తులు భారత్కు పారిపోయారని బంగ్లాదేశ్ మినిస్టర్ చెప్పాడు. కానీ ఉస్మాన్ హాదీ సోదరుడే చెప్పాడు కాదు, ఇది యూనస్ ప్రభుత్వమే వైఫల్యమే కారణమని తీవ్రంగా ఆరోపించారు. 2025 అవామీ లీగు పైన దాడులు కంటిన్యూ అవుతున్నాయి. షేక్ హసీనా పైన ఉరిశిక్ష విధించారు. సో ఎట్లా చూసినా అన్ని నెగిటివ్ డెవలప్మెంట్సే. ఒక రిమార్కబుల్ చేంజ్ ఏంటి అంటే ఖాలిదా జియా కుమారుడైన తారిక్ రెహమాన్ 17 ఇయర్స్ బ్రిటన్లో ఎగ్జైల్లో ఉండి ప్రవాస జీవితం గడిపి స్వదేశానికి వచ్చాడు. సో ఇప్పుడు ఆయన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి నాయకుడిగా, ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ హోప్ఫుల్గా ఉన్నాడు. సో జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్తో కలిసి ఇప్పటి వరకు అవామీ లీగ్తో పోరాడిన బిఎన్పి ఇప్పుడు జమాత్ ఇస్లామీతోనే పోరాడే పరిస్థితి ఉంది. సో అందువల్లనే బిఎన్పి జమాత్ ఇస్లామీతో పోరాడటానికి మత సామరస్యం గురించి మాట్లాడుతోంది. బంగ్లాదేశ్ హిందువులు ముస్లింలను తేడా లేకుండా అందరిది అంటున్నారు. సో ఇస్లామిస్ట్ కమ్యూనల్ ఫోర్సెస్ ఎదుర్కోవటానికి నేషనలిస్ట్ ఫోర్స్ అంశాన్ని బిఎన్పి ముందు పెడుతోంది. సో అందువల్ల చూడాలి అసలు ఫిబ్రవరిలో కూడా ఎన్నికలు జరగాయా, జరిగితే ఏ రకమైన తీర్పు ప్రజలు ఇస్తారు, ప్రజలు ఎన్నికల్లో గెలిచినా కూడా ఆ ప్రభుత్వం అసలు పరిస్థితులను చల్లబెడుతుందా అనేది ఇప్పుడైతే ఒక రావణ కాష్టంగా, ఒక మండుతున్న అగ్నిగోళంగా, ఒక నిరంతర విస్ఫోటనం జరుగుతున్న దేశంగా బంగ్లాదేశ్ మిగిలిపోయింది. 26లో అలా అడుగు పెడుతోంది. ఏం జరుగుతుందో చూడాలి. రైట్.